నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తూ ఉంది. సో మరి దానికి సంబంధించి యోయో టీవీ ఆధ్వర్యంలో సర్వే చేస్తూ ఉన్నాం. సో మరి ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని దాని మీద. సో ప్రస్తుతం రైమత్ నగర్ ఆటో స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ చాలామంది పబ్లిక్ అయితే తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళని అడుగుదాం మరి. అంకుల్, ఎట్లా ఉంది మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తూ ఉంది? సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? ఇంకా బీజేపీ పార్టీ వాళ్ళు డిక్లేర్ కాలేదు కదా, క్యాండిడేట్ను బట్టి ఉంటుంది. క్యాండిడేట్ ఎవరు మంచోళ్ళు అనేది 4 పార్టీలు నిలబడితే క్యాండిడేట్ను బట్టి పబ్లిక్ ఓటేస్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అయింది కానీ బీజేపీది కాలే కదా. ఇప్పుడు ఈ కన్ఫర్మ్ అయిన ఇద్దరు విషయంలో ఎట్లుండొచ్చు మరి ఇక్కడ జూబ్లీహిల్స్ లో? నవీన్ యాదవ్ మంచి మనిషి, మంచి వ్యక్తి, యంగ్ యూత్ బాగుంది, పబ్లిక్ లో మంచి పేరుంది, బీదోలకు సాయం చేస్తాడు. సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ గా కూడా వస్తా ఉన్నాయి. నెగటివ్ గా వస్తున్నాయి అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పిపిస్తారు. అట్లా నెగటివ్ వస్తుంది, వస్తలేదని కాదు, మేము కూడా చూస్తున్నాం డైలీ. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పిపిస్తారు. బీఆర్ఎస్ వాళ్ళకి భయం పుట్టింది, నవీన్ యాదవ్ అనగానే దడ పుట్టింది. దడ పుట్టి వేరే మనుషులతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి అట్లా చెప్పిపిస్తారు అంతే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున అయితే మాగంటి గోపీనాథ్ వల్ల వైఫ్ పోటీ చేస్తా ఉంది. సో మరి మాగంటి గోపీనాథ్ చేసిన పనులు కావచ్చు ఏమైనా ఉన్నాయి ఇక్కడ అంటే అక్కడ ఎస్పీఆర్ హిల్స్ అక్కడక్కడ రోడ్లు వేయించిండు అంతే. 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు. అంటే ఇప్పుడు మూడోసారి కూడా గెలిచిండు కదా. ఏడ గెలిచిండు? ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, ఇప్పుడు మూడోసారి కూడా గెలిచిండు కదా. బీఆర్ఎస్ లో ఒకసారి గెలిచిండు, తెలుగుదేశంలో గెలిచి బీఆర్ఎస్ కి వచ్చిండు. బీఆర్ఎస్ లో ఒకసారి గెలిచిండు అంతే. మొన్న ఎలక్షన్స్ లో కూడా గెలిచిండు. మొన్న ఎలక్షన్ లో గెలిచిండు అంటే నవీన్ యాదవ్ కు పార్టీ టికెట్ ఇవ్వనందువల్ల. పార్టీ ఇచ్చింటే ఏడొస్తుండే, రాడు, సమస్య లేదు. అది పార్టీ టికెట్ నవీన్ యాదవ్ కి కన్ఫర్మ్ చేయలేదు, అందుకే ఇండిపెండెంట్ వేసిండు. ఇండిపెండెంట్ పార్టీ తరపున ఇచ్చింటే అప్పుడు ఓడిపోయాడు లే, కన్ఫర్మ్ గెలుస్తుండే నవీన్ యాదవ్. మాగంటి గోపీనాథ్ అంటే పార్టీ తరఫున ఉండు కదా, ఆయన పార్టీని చూసిర్రు, ఓటేసిర్రు. ఇప్పుడు వాళ్ళ భార్య పోటీ చేస్తుంది, మరి ఏమైనా సెంటిమెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది? సెంటిమెంట్ ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది. వేస్తా అని అంటారు కానీ ఆడ పోయినాక ఏలు ఈడబడుతుంది చెప్పలేము. ఇంకొకటి ఆమెకు నాలెడ్జ్ లేదు, పొలిటికల్ గా నాలెడ్జ్ లేదు, ఆమెకు బలవంతంగా నిలబెడుతున్నారు. ఏం చేయాలి అని చెప్పి ఆమె కేటీఆర్ గారు. ఎవరైనా 0 నుండే స్టార్ట్ అవుతారు కదా, ఒకవేళ గెలిస్తే నేర్చుకొని చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయి అంటారా? ఈయన 0 నుంచి స్టార్ట్ కాలే కదా నవీన్ యాదవ్. బీఆర్సీ చదివి పొలిటికల్ గా అన్ని తెలుసుకొని పొలిటికల్ లో దిగిండు. అంటే ప్రజానాడి ఏంది, ఎవరికి ఏం చేయాలి, ఏ బస్తీకి ఏం చేయాలి అనేది ఆయనకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ దే ఉంది కదా, సో ఏంది మరి ఒకవేళ గెలిస్తే ఎట్లా అభివృద్ధి చేస్తాడు? 100%. గెలవకుంటేనే చేస్తాడు ఆయన. గెలిస్తే వేరే ఉంటది. అది సొంత గెలవకుండానే ఆయన సొంత డబ్బులతోటి ఏ గరీబోనికి ఆపద ఉన్నా ముందు నిలబడి నడిపిస్తాడు. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి బీజేపీ నుండి ఏ క్యాండిడేట్ ఉంటే పోటీ ఉంటది అనుకుంటున్నారు? బీజేపీ 0 ఈడ. బీజేపీ రాదు. ఎప్పుడైనా 3 సార్లు ఏమో నిలబడ్డది బీజేపీ, 3 సార్లు కూడా డిపాజిట్ రాలేదు. 25,000 లోపే ఓట్లు వాళ్ళకి వచ్చేది. పోటీ గట్టిగా ఉంటుంది, ఇద్దరికే కాంగ్రెస్ బీఆర్ఎస్. కాకపోతే 90% కాంగ్రెస్ కి ఉంటుంది. అంటే మరి ఇప్పుడు బై ఎలక్షన్ అనేసరికి హడావిడి బాగుంటది కదా, సో ఎమ్మెల్యేలు మంత్రులు అందరు తిరుగుతూ ఉంటారు. స్టార్ట్ కాలేదు ఇంకా కాలేదు, స్టార్ట్ అవుతుంది రేపు మండే నుంచి అవుతుండొచ్చు. పొద్దున కొంతమంది బీఆర్ఎస్ గాలిగాన్లు ఉంటారు కదా, తిరిగేటోళ్ళు, కండవలు వేసుకొని అటు ఇటు తిరిగి ఆ పాంప్లెట్లు పంచుకుంటా, ఫోటోలు దిగి గ్రూప్ లో పెట్టుకుంటా అది చేసుకుంటారు అంతే. ఇక్కడ ఏం లేదు బీఆర్ఎస్ ఇట్లా అంతే. నవీన్ యాదవ్ ఛాన్సెస్ కన్ఫర్మ్ 100% గెలుస్తాడు.